పారిస్ ఒలింపిక్స్ లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ అంచనాలు పెంచేస్తున్నాడు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టితో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకుపోయాడు. పతకం దిశగా అడుగులు వేస్తున్నాడు. గ్రూప్ దశ తొలి మ్యాచ్లో ఫ్రాన్స్ జోడీపై భారత జోడీ సత్తా చాటింది. అయితే రెండో మ్యాచ్ మాత్రం రద్దయిపోయింది. ఫిట్నెస్ ట్రబుల్స్ తో జర్మనీ జోడీ తప్పుకుంది. మార్క్ లామ్స్ఫుల్, మార్విన్ సీడెల్ బరిలోకి దిగలేదు. గాయమవడంతో డ్రా నుంచి లామ్స్ఫుల్ తప్పుకున్నాడు. దీంతో రెండో మ్యాచ్లో బరిలోకి దిగకుండానే భారత్ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకుపోయింది. ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి భారత జోడీగా సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి రికార్డులోకి ఎక్కారు. మంగళవారం మరో గ్రూప్ మ్యాచ్ ను సాత్విక్ జంట ఆడబోతోంది. మెన్స్ సింగిల్స్ లో భారత షట్లర్ లక్ష్య సేన్కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. గ్రూప్ దశలో భారత ఆటగాడు 2 మ్యాచ్లు గెలిచాడు. అయితే తొలి మ్యాచ్లో గెలుపు రద్దయింది. ఇంతకీ ఏం జరిగిందంటే లక్ష్య సేన్ గ్రూప్ కెవిన్ కార్డన్ ను ఢీకొట్టాడు. 2 గేముల్లోనూ పైచేయి సాధించాడు. 21-8, 22-20తో గెలిచాడు. ప్రత్యర్థి కెవిన్ చేతి గాయంతో ఒలింపిక్స్ నుంచి ఎగ్జిట్ ఇచ్చాడు. ఎవరైనా గాయంతో టోర్నీకి దూరమైతే ఆ ప్లేయర్ ఆడిన మ్యాచ్లను పరిగణలోకి తీసుకోరు. ఆడాల్సిన మ్యాచ్లను పరిగణలోకి తీసుకోరు. ఫలితాలను రద్దు చేస్తారు. నిబంధనల ప్రకారమే లక్ష్య సేన్ విజయాన్ని రికార్డుల్లో నుంచి తీసేశారు. గ్రూప్ ఎల్లో ఇప్పుడు 3 ప్లేయర్లున్నారు. గ్రూప్లో 3 మ్యాచ్లు ఆడే ఒకే ఒక్క ప్లేయర్ లక్ష్య సేనే. జులియన్ కరాగితో రెండో మ్యాచ్లో లక్ష్య సేన్ సత్తా చాటాడు. వరుసగా 2 గేముల్లోనూ పైచేయి సాధించాడు. తొలి గేమ్ హోరాహోరీగానే సాగింది. కానీ లక్ష్య సేన్ ముందు ప్రత్యర్థి నిలవలేకపోయాడు. రెండో గేమ్లో భారత ఆటగాడికి తిరుగు లేకుండా పోయింది. చివరకు 21-19, 21-14 తేడాతో విజయం సాధించాడు. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో సింధు కూడా దూకుడు మీదే ఉంది. గ్రూప్ దశలో శుభారంభం చేసింది. మెన్స్ సింగిల్స్ లో ప్రణయ్ కూడా శుభారంభం చేశాడు. మహిళల డబుల్స్ లో మాత్రం అశ్విని పొన్నప్ప జోడీ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది.